త్రిబుల్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సమ్మర్ కానుకగా రిలీజ్ కావాల్సిన దేవర షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వల్ల డిలే అయ్యి దసరా సీజన్ కో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అనుకోకుండా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ వాయిదా పడటంతో సెప్టెంబర్ 27కు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ 2 పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన చుట్టమల్లే సాంగ్ యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, జాన్వి గ్లామర్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, అనిరుద్ మ్యూజిక్ అన్ని కూడా సమపాళ్లలో పాటకు అందాన్ని తెచ్చిపెట్టాయి. చుట్టమల్లే సాంగ్ సూపర్ హిట్ కావడంతో తర్వాత వచ్చే సాంగ్ పై ఆ ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెరిగాయి. దసరా ముందు అందరూ ఆయుధ పూజ చేస్తే మన ఎన్టీఆర్ దేవర కోసం ఆయుధ పూజ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయుధ పూజ పేరుతో ఓ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లామర్ సాంగ్ తో మెస్మరైజ్ చేసిన దేవర టీం ఆయుధ పూజ సాంగ్ ను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు అని ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళితో సినిమా తీసిన ఏ హీరో అయినా ఆ తర్వాత వచ్చే సినిమా ఇప్పటి వరకు ఆ స్టార్స్ కు డిజాస్టర్ సినిమాలే వచ్చాయి. ఆఖరికి ఆ క్రెడిట్ ను కొరటాల శివ కూడా తప్పించలేకపోయాడు. రామ్ చరణ్ తో తీసిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవడంతో ఎన్టీఆర్ తో తెరకెక్కించబోతున్న దేవర ఎలా ఉండబోతోందో అని ఫ్యాన్స్ కూడా వరి అవుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్లు ఇద్దరూ RRRలో నటించడం, వాళ్ల తర్వాత సినిమాను కొరటాల శివని డైరెక్ట్ చేయడం కొరటాలకు కూడా కాస్త టెన్షన్ గానే ఉంది. ఏది ఏమైనా దేవర మొదటి పార్ట్ ఆ విఘ్నాన్ని బ్రేక్ చేయాలని అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు కొరటాల ఫ్యాన్స్ కాస్త గట్టిగానే కోరుకుంటున్నారు.